మిద్దె తోటలో మనం చక్కగా బాగా ఈల్డ్ వచ్చేలాగా మన మొక్కల్ని అయితే పెంచుకోవాలంటే వాటికి కావాల్సిన పోషకాలను అయితే ఇవ్వాలి కదండి. అది అసలు రూపాయి ఖర్చు లేకుండా లేదా చాలా తక్కువ ఖర్చుతో మనం మొక్కలకు అందించగలిగేటువంటి మంచి ఫెర్టిలైజర్ ఒకటి ఉందండి. అదే బూడిద, వుడ్ యాష్ గురించి మనం ఇదివరకు మామూలుగా సింపుల్గా చెప్పుకున్నాము పాత వీడియోస్లో. ఈరోజు దాని గురించి మనం అది మొక్కలకు ఎలా ఉపయోగపడుతుంది, అలాగే దాన్ని ఎలా ఇవ్వచ్చు అనే విషయాన్ని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. మీకు తెలుసు కదండి, మొక్కలు బాగా పెరగాలంటే అందులో కూడా మరింతగా మనం మిద్దె తోటలో పెంచుకునే మొక్కలకి మంచి పోషకాలను అయితే మనం ఇవ్వాల్సి ఉంటుంది. అవి మన ఎన్పీకే, నైట్రోజన్, ఫాస్ఫరస్ అండ్ పొటాషియం, ఇవైతే మనకు కావాలి. దీంట్లో పొటాషియం మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మొక్కలు మంచి ఈల్డ్ ఇవ్వాలన్నా, ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ బాగా రావాలన్నా సరే పొటాషియం అయితే మొక్కలకి చాలా చాలా అవసరం. అందుకోసం ఇందులో మనకి బూడిదలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా మనకి కాల్షియం ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది. ఇవన్నీ కూడా మన మొక్కలకైతే చాలా అవసరం. మనకి కాల్షియము మీకు తెలుసు కదండి, మొక్కలు వాళ్ళ పళ్ళు కాయలు పండుగ మారాలంటే కాల్షియం అవసరం. అందువలన దీన్ని మనం చీప్గా దొరికేటువంటి ఈ మెటీరియల్ని మనం మొక్కలకు అందివ్వడం వల్ల మనం మొక్కలైతే చాలా బాగా గ్రో అవుతాయి. దీన్ని చాలా సింపుల్గా మనమైతే మొక్కలకు అందివ్వచ్చు. దీన్ని ఇలాగే మొక్కలకి వేయచ్చు, లేదా మనం వాటర్లో మిక్స్ చేసి కొంచెం బాగా కరిగిన తర్వాత ఒక 1 డే అయిన తర్వాత దాన్ని ఆకుల మీద కూడా స్ప్రే చేయొచ్చు. అయితే ఈ బూడిదని మనం ఎలాగంటే అలాగ తెచ్చుకోకూడదు. ఎందుకంటే మనం హానికరమైనటువంటి వుడ్ని, కట్టెల్ని తగలబెట్టిన తర్వాత వచ్చిన బూడిదని అయితే మొక్కలకి వేయకూడదు. ఎందువల్లంటే అవి పెయింట్ వేసినవి, తర్వాత కార్డ్బోర్డ్స్, ఇంకా ఏదైనా ప్లాస్టిక్ అవి కలిపినటువంటి భోగి మంటల నుంచి కానీ వేరే ఏదైనా మంటల నుంచి వచ్చినటువంటి బూడిదని అయితే మనము మొక్కలకి వాడకూడదు. అందువల్ల మనం మామూలుగా మీకు తెలుసు కదండి, బొగ్గులతో ఇస్త్రీ చేసే వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళ దగ్గరికి వెళ్తే చక్కగా మనం మంచి వుడ్ యాష్ని అయితే కలెక్ట్ చేసుకోవచ్చు. లేదా మీరే కొన్ని కట్టెల్ని మండించి ఆ బూడిద వచ్చిన తర్వాత దాన్ని చక్కగా మనం ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే మనం చాలా కాలం వరకు దీన్ని అయితే వాడుకోవచ్చు. లేదా మీరు ఆన్లైన్లో అయినా ఆర్డర్ చేసి తెప్పించుకోవచ్చండి. ఎప్పుడైనా సరే హానికరమైన పదార్థాలను మాత్రం మొక్కలకు ఇవ్వకూడదు. న్యాచురల్గా మొక్కలకు మంచి గ్రోత్ ఇచ్చేటువంటి ఈ బూడిదని మనం ఎలాగా మొక్కలకి ఇవ్వచ్చో ఇప్పుడైతే చూద్దామండి. అయితే ఇంకొక విషయం అండి, మొక్కలకి ఇచ్చేటప్పుడు అవి ఎటువంటి మొక్కలు, అవి యాసిడ్ లవింగ్ ప్లాంట్సా లేదా మనకి ఆల్కలైన్ సాయిల్ని ఇష్టపడేవా, అవన్నీ కొంచెం చూసుకోవాలన్నమాట మొక్కలకి ఇచ్చేటప్పుడు. అంటే సాయిల్ పీహెచ్ ఈ బూడిదకు ఉండే గుణం ఏంటంటే సాయిల్ పీహెచ్ని పెంచేస్తుంది. అందువల్ల అన్ని మొక్కలకి ఇదైతే సరిపడదు. అంటే మనకి సాధారణంగా సాయిల్ పీహెచ్ తక్కువ ఉండేవి, ఆల్కలైన్ సాయిల్ని ఇష్టపడేటువంటి, అసిడిక్ సాయిల్ని ఇష్టపడేటువంటి మొక్కలకైతే మనం ఆలం అంటే పటికని ఇవ్వడం వల్ల చాలా మంచి ఉపయోగాలు ఉంటాయి. ఏదైనా సరే కొద్ది మోతాదులోనే మొక్కలకు కంపల్సరీగా ఇవ్వాలి. అవి అలాగా కొద్ది రోజులుగా మనం అలా ఇస్తూ ఉంటే అవైతే ఆ సాయిల్ని బట్టి అవి బాగా అబ్జర్వ్ చేసుకొని మనకి మంచి ఈల్డ్ అయితే ఇస్తాయి. సాయిల్ పీహెచ్ కొంచెం ఎక్కువ ఉన్నా పర్వాలేదు అనుకునే మొక్కలకైతే మనం ఖచ్చితంగా ఈ బూడిదని ఇవ్వచ్చు. అన్ని మొక్కలకు కూడా కొద్ది మోతాదులు అయితే కంపల్సరీగా ఇవ్వచ్చండి, ఎటువంటి ఇబ్బంది లేదు. కాకపోతే ఎక్కువగా ఇవ్వడం వల్ల కొన్ని మొక్కలకి ఇబ్బంది ఉంటుంది. కాబట్టి మనం లైట్గా కొద్దిగా స్ప్రింకిల్ చేయడం వల్ల ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. ఎసిడిక్ నేచర్ ఇష్టపడేటువంటి ప్లాంట్స్కి అయితే ఆలం ఇవ్వచ్చు. ఇప్పుడు మనం ఆల్కలైన్ సాయిల్ ఇష్టపడేటువంటి మొక్కలకైతే చక్కగా మనం బూడిదని అయితే ఇవ్వచ్చు. ఈ టొమాటోస్కి చాలా మంచిదండి. ఇప్పుడు ఈ సీజన్లో మనకి టొమాటోస్ అయితే చాలా బాగా వస్తాయి కదండి. ఇప్పుడు ఇందులో ఏంటంటే మనకి పొటాషియం ఉండడమే కాకుండా కాల్షియం కూడా ఉంటుంది, కాల్షియము మెగ్నీషియం కూడా ఉంటుంది. ఈ కాల్షియము ఉండడం వల్ల ఏమవుతుందంటే మొక్కలకి మనకి టమాటాలు చక్కగా పండుతాయి అన్నమాట. చూసారు కదా, ఇలాగా మన సాయిల్లో ఇలాగా వేసేసుకోవచ్చు, ఇలాగా చుట్టూ వేసేసుకోవచ్చు, పైన మట్టి కలుపుకోవచ్చు, లేదా ఇలా వేసినా మనం వాటరింగ్ ఇచ్చిన తర్వాత అది కొద్దిగా అబ్జర్వ్ అవుతుందన్నమాట. ఇలా వేసుకుంటున్నాను నేను కొంచెం. ఇందులో నాకు ఒక 3-4 మొక్కలు ఉన్నాయి, ఒక 2 టమాటా మొక్కలు, వంకాయ, పచ్చిమిర్చి మొక్కలు అయితే ఉన్నాయి. ఇలాగా మనం అన్ని మొక్కలకి కూడా, వంకాయ మొక్కలు కూడా మంచిదేనండి, ఇవ్వచ్చు. అయితే మనకి బ్లూబెర్రీస్ మాత్రం వాటికి మాత్రం ఇవి అంతగా ఇవ్వకపోవడం మంచిది. ఇప్పుడు ఇలా వేసుకోవచ్చు, లేదా మనం వాటర్లో మిక్స్ చేసుకుని కూడా వేసుకోవచ్చండి. వాటర్లో కొంత పౌడర్ని, ఈ బూడిదని వాటర్లో మిక్స్ చేసుకుని దాన్ని ఒక 1 డే ఉంచిన తర్వాత బాగా కలిపేసి అప్పుడు దాన్ని మనం ఈ ఆకుల మీద స్ప్రే చేసుకోవచ్చు. ఆకుల మీద స్ప్రే చేయడం వల్ల మంచి మనకి కలర్ రావడమే కాకుండా
బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి ఆకులు కూడా. ఈ బూడిదని మనం ఇలాగా ఆకుల మీద కూడా ఇలాగా స్ప్రే చేసుకోవచ్చు. ఇది ఫెర్టిలైజరే కాదండి, మనకి మంచి ఫంగిసైడ్గా కూడా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనకి మట్టిలోనూ మనకి నత్తలు, తర్వాత చిన్న చిన్న పురుగులు, అఫిడ్స్ ఇవన్నీ వస్తుంటాయి. వాటి నుంచి రక్షించడానికి కూడా ఇదైతే చక్కగా ఉపయోగపడుతుంది అనమాట. సాయిల్లో మనం కంపోస్ట్ చేసుకుంటాం కదండి, కంపోస్ట్ చేసుకున్నప్పుడు దాంట్లో ఈ బూడిదని కూడా మిక్స్ చేసి మనకు మొక్కలకు ఇవ్వడం వల్ల ఆ నత్తలు, శంకు పురుగులు అంటారు, మీకు తెలుసు కదా, శంకు పురుగులు, చిన్న చిన్న గొంగళి పురుగులు, తర్వాత అఫిడ్స్ అయితే చాలా ఇబ్బంది పెడతాయి వంకాయ మొక్కలకి. మామూలుగా మనకి ఆనపకాయ పాదులు వాటికైతే చాలా ఇబ్బంది పెడతాయి. వాటి నుంచి రక్షించుకోవడానికి కూడా ఇది మనకి ఇలాగ దీన్ని ద్రావణంగా చేసి స్ప్రే చేయొచ్చు ఆకుల మీద. ఇలా సాయిల్లో కూడా మిక్స్ చేసుకోవడం వల్ల మనకైతే మంచి ఉపయోగం ఉంటుంది. అంతేకాదండి, ఇప్పుడు మనకి వెజిటబుల్స్లో క్యారెట్, టర్నిప్, ఇంకా మనకి బీన్స్, తర్వాత పీస్ అంటే బఠానీ, తర్వాత మనకి ఇలా చూసారా ఇక్కడ ఫ్లవరింగ్ బల్బ్స్ అంటారు దీన్ని. మీకు తెలుసు కదండి, లిల్లీ పూల్లాగా ఉంటాయి కలర్స్, అదనమాట. ఇది బల్బ్స్ పెట్టి గ్రో చేసుకునేటువంటి వీటికి కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుందండి ఈ బూడిద. దీన్ని కూడా ఇప్పుడు